శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు, మీకు డిసెంబర్ మాసంలో 2వ వారం నుండి కూడాను ఎన్నో రకాల మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి. ముఖ్యంగా మీకు కలిగే అతిపెద్ద మార్పు, మిమ్మల్ని ప్రేమించేవారు మీకు దూరం కాబోతున్నారు. కానీ మీరు ఊహించని అదృష్టం కూడా ఎదురు కాబోతుంది. అసలు ఈ రాశి జాతకులకు ఏం జరగబోతుంది, ఎటువంటి ఇబ్బంది కలగబోతుంది, ప్రేమించిన వారు దూరం కాబోతున్నారు అంటే ఎటువంటి పరిస్థితి కలగబోతుందో తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులకు పిల్లల వల్ల లేనిపోని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. దానివల్ల చాలా వరకు అధోగతి పాలు అయ్యే మార్గాలు కొన్ని కనిపిస్తున్నాయి. వీరి జాతకంలో ఉండవలసినటువంటి వాళ్ళకి ఆరోగ్యపరంగా కాస్త సమస్య ఎదురు కాబోతుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు, భార్యాభర్తలు ఇద్దరికీ కూడా చాలా వరకు అధోగతి అయ్యే మార్గాలు, సమస్యలు చాలా వరకు కనిపిస్తున్నాయి. వాళ్ళు చర్యలు తీసుకోకుండా ఇంకా మనకి డబ్బే కావాలి, డబ్బు సంపాదించాలి అనుకునేటట్లు అయితే గనక దానివల్ల చాలా వరకు అధోగతి పాలు అయ్యే మార్గాల్లో ఇలా జాతక విధానాల్లో ఉన్నాయి. మరి విద్యాపరంగా మనం చూస్తే గనక పిల్లల గురించి, వాళ్ళు చదివే చదువుల గురించి, చదువు పరంగా చాలా వరకు పెద్ద పెద్ద స్థాయికి ఎదగాలి అని ఉంది. మరి విదేశీ ప్రయాణానికి వెళ్లి అక్కడ చదువు పరంగా పెద్ద పెద్ద విద్యలు పూర్తి చేసుకోవాల్సిన యోగం అనేది వీరి జాతకంలో అయితే కనిపిస్తుంది. త్వరితగతిన ఇటువంటి అడుగులు వడివడిగా వేయబోతున్నారు. భగవంతుని దయ వలన తప్పకుండా ఆ విజయాన్ని సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం చూస్తే చాలా వరకు బాగుంటుంది. పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు కావచ్చు, భూములు కావచ్చు, లేదా వ్యవసాయం చేసే భూమి కావచ్చు, చాలా వరకు కూడా డెవలప్మెంట్ చేయగలుగుతారు. దాన్ని 1 ఎకరాన్ని 10 ఎకరాలుగా మార్చి అభివృద్ధిగా చేసేటటువంటి ధైర్యము, శక్తి, ఆ యొక్క పవర్ అనేది భగవంతుడు ఈ రాశి జాతకులకు ఇచ్చిన వరంగా చెప్పుకోవాలి అన్నమాట. మరి ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన విధానం ఎలా ఉంటుంది అంటే, చేసే పనులు, చేయాల్సిన కార్యక్రమం చాలా వరకు కూడా అభివృద్ధి కావాల్సినవి వీరి జాతకంలో కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు అభివృద్ధి కావాల్సినవే వీరి జాతకంలో సూచించడం జరుగుతుంది. భార్యాభర్తల విధానంలో చూస్తే గనక భార్యాభర్తల విధానంలో అనుకూలం అనేది లేదండి. డిసెంబర్ మాసం 2వ వారం నుండి కూడాను భార్యాభర్తల సమస్యల వలన వీరికి ఎడబాటు, పెడబాటు, చికాకులు, ఇబ్బందులు, గొడవలు, పబ్లిక్ లో లేనిపోని చికాకులు ఇలా వస్తాయి. ఆ సమస్య వలన లేనిపోని విధానాలు వీరి జాతకంలో కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా వీరికి మెయిన్ గా స్నేహంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా ఉన్నాయి. నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల్లో చాలా వరకు కూడా అధోగతి పాలయ్యే మార్గాలున్నాయి. లేనిపోని చికాకులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కావున మరి ప్రేమ విధానంలో కూడాను చాలా వరకు మనకి సమస్య ఉంది. వీళ్ళు ప్రేమించింది కరెక్ట్ గా సెట్ అవుతుంది. ప్రేమించిన స్త్రీని వీరు తప్పకుండా లైఫ్ లాంగ్ వరకు కూడా 100% వారిని మంచిగా చూసుకుంటారు. ఇలా ప్రేమ విప్లవం కాకుండా అభివృద్ధి అనేది పొందుకోబోతున్నారు. కానీ ప్రేమ విధానంలో కాస్త సమస్య ఏర్పడబోతుంది. మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. కళ్ళతో చూసిన దాన్ని నమ్ముతారో, ఆ నమ్మకాన్ని పెట్టుకొని ఎదుటి వారిని అనుమానిస్తారో, ఇలా మీరు అనుమానము వారికి అవమానంగా మారుతుంది. కావున ప్రేమికుల మధ్య దూరం ఏర్పడబోతుంది. కాబట్టి మిమ్మల్ని ప్రేమించిన వారిని ఇప్పుడు జరిగే పరిస్థితులను బట్టి అర్థం చేసుకోకుండా వారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని అది జ్ఞాపకం ఉంచుకొని వారితో చర్చాగోష్ఠి పెట్టండి. ఎక్కువగా వారితో ఏ విధమైన చర్చలకు, తరక వాదనలకు దిగొద్దు. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. వారికి మీకు మధ్యన ఎడబాటు వస్తుంది. 3వ వ్యక్తి వల్ల దూరం పెరిగి పెద్దది అవుతుంది. కావున గోరంత దాన్ని కొండంత చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కావున ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీ చెయ్యి దాటిపోయిందని అనుకోవద్దు. 3వ వ్యక్తికి
ప్రతి విషయాన్ని చేరవేయొద్దు. మీ సమస్యను మీరే కూర్చొని ఆలోచించుకోండి. ఖచ్చితంగా విజయం అవుతారు. ప్రేమించిన వారికి సమస్యలు కనిపిస్తున్నాయి కావున ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ప్రేమికులే కాదండి, భార్యాభర్తలు అయినా లేకపోతే అన్నదమ్ములు అయినా అక్క చెల్లెళ్ళు అయినా ఎవరైనా కూడా బంధం విషయంలో మీరు కాస్త ఒక అడుగు వెనక్కి వేస్తే గనక ఖచ్చితంగా మీకే ఫలితం బాగుంటుంది. కాస్త ఓర్పుగా సంయమనంగా ఉండండి. మోము మీద చిరునవ్వు పక్కన పెట్టి కోపాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయొద్దు. పరిస్థితులు బాగోలేదు కావున అనువుగా మార్చుకునే ప్రయత్నం చేయండి. అంతా మంచి జరుగుతుంది. మీకు శివారాధన మేలు కలగజేస్తుంది. అలాగే వినాయకుడిని ప్రతి బుధవారం తిథి నాడు మీరు ప్రార్థించుకోండి. వినాయక స్తోత్రాలు పఠించుకోండి. అంత మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.